కదా. ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని దళిద్రాలు మా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు హలో బడీస్, ఇవాళ మన నెక్స్ట్ స్టాప్ వచ్చి దగ్గరలో నాగపట్టినంలో నాగోర్ అనే దర్గా ఉంది. అక్కడికి వచ్చాము. నాగూర్ దర్గాకి ఇక్కడ ఒక కోనేరు టైప్లో ఉంది, చూడండి ఎలా ఉందో. సో ఇదే ఆ కోనేరు, నాగూర్ దర్గా చాలా ఫేమస్. ఇది ఇంత బాగుంది చూడండి. లోపలికి వెళ్ళి దర్గా ఎలా ఉందో అది కూడా చూద్దాం. లెట్స్ గో. నాగూర్ వేతులు ఇవన్నీ, షాపింగ్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ షాప్స్. ఇది కూడా ఒక ఎంట్రీ దర్గాకి. బట్ మనం మెయిన్ ఎంట్రీకి వెళ్తున్నాం, అది చూపిస్తా. ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ అంతా షాప్స్ ఇవన్నీ. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి తెలుసా, ఎవరు చూసినా లోకలర్స్ పంచి కట్టుకొని తిరుగుతుంటారు, ఎవరు కూడా ప్యాంట్ వేసుకోరు. ఇక్కడ చూడండి 150, 100 ఏది తీసుకున్నా. లోకలర్స్ అందరూ ఇక్కడ లోకలర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే అందరూ పంచి కట్టుకుంటారు, అదే గుడ్డి గుర్తు. ప్యాంట్ వేసుకున్న వాళ్ళంతా అవుటర్స్ అన్నట్టు. అందరూ పంచే, లోకలర్స్ అందరూ పంచిలోనే తిరుగుతూ ఉంటారు. ఈ లాజిక్ ఏందో నాకు ఇంకా తెలియదు, ఎందుకు ఏంటనేది. ఇప్పుడైతే మనం దర్గా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇది నాగూర్ మెయిన్ దర్గాకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే. అందరూ లుంగిలే, లుంగీలు. ఇప్పుడు మనం వెళ్తుంది, మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అదే మెయిన్ దర్గా ఎంట్రన్స్. టోపీలు అమ్ముతున్నారు ఇక్కడ. ఒకసారి ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఈవినింగ్ ఫ్యామిలీతో వచ్చాము. నైట్ టిఫిన్ కోసం అయితే కొట్టుకున్నాం. ఆల్మోస్ట్ 15 ఇడ్లీ కోసం 2.5 గంట వెయిట్ చేసాం మేము, అంత బిజీ ఉంటుంది ఇక్కడ. సో ఇది చౌక్, ఇది చౌక్ ఏరియా. ఇది చూడండి ఎంతమంది ఉన్నారు, చూడండి. ఇది మెయిన్ చౌక్ ఏరియా, ఇది మెయిన్ దర్గా. ఇది దర్గా చూడండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, వెళ్దాం. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్, లోపలికి వెళ్దాం. సో లెట్స్ ఎంటర్. స్టార్టింగ్ లోనే మనకి ఇలా బొమ్మల షాప్స్, చిన్నపిల్లలకి పెద్దలకైనా కావాలంటే ఇక్కడ చాలా ఉన్నాయి. చిన్నపిల్లల బొమ్మలు అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇదంతా లోపల షాప్స్ ఉన్నాయి, దర్గా లోపల షాప్స్ ఇవన్నీ. చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. పిల్లలు వస్తే పండగ వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్లు. కొత్తగా మైకులు పెట్టారు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవి.
బాగుంది చూడ్డానికి అయితే చాలా బాగుంది. బయట చాలా వేడిగా ఉంది కానీ లోపలికి వచ్చేసరికి బాగా చల్లగా ఉంది. ఇక్కడ చాలా పెద్దగా ఉంది లోపల దర్గా. ఇంతకుముందు వచ్చాను కానీ అంత అబ్జర్వ్ చేయలేదు నేను కూడా. లోపల అయితే చాలా పెద్దగా ఉంది ఏరియా అంతా. సో ఇక్కడ మసీద్ ఉంది. ఇక్కడ ఈ కార్నర్ లో మసీద్, లెఫ్ట్ సైడ్ లో మసీద్. మెయిన్ దర్గాకి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఇదే మెయిన్ దర్గాలోకి ఎంట్రన్స్. ఇప్పుడు ఎంటర్ అవుదాం. ఇదే ఇక్కడ నుంచి మెయిన్ వచ్చి నేను చూపిస్తాను చూడండి. ఇది మెయిన్ హాల్. ఇక్కడ నుంచి లోపలికి ఇది మెయిన్ దర్గా. క్లోజ్ చేశారు, ఓపెన్ మళ్ళీ ఈవినింగ్ లో ఓపెనింగ్ చేస్తారంట. ఇప్పుడైతే క్లోజ్ చేశారంట. సో ఇదంతా మొత్తం దర్గా ఏరియా అనేది. ఇదంతా ఇదే మెయిన్ దర్గా చూపించాను కదా. లోపలికి వెళ్ళి ఇదే మొత్తం దర్గా. ఇప్పుడు మనకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా చేయాలన్నా వీళ్ళు చేస్తారు. తావీజులు, తాయత్తులు చేస్తారు. ఇదంతా దర్గా ఏరియానే, చాలా పెద్దది ఇది. ఇదంతా ఇందాక మనం వచ్చింది కాకుండా ఇటు సైడ్ కూడా ఇంకా చాలా పెద్ద ఏరియా ఉంది. లోపల కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంత పెద్దగా ఉంది చూడండి, ఎంతమంది ఉన్నారు చూడండి. చాలా పెద్దది, చాలా పెద్ద దర్గా, ప్లస్ చాలా ఫేమస్ అయిన దర్గా ఇది నాగూర్ షరీఫ్. సో ఇదంతా దర్గా పార్టీ అండి. ఇందాక మనం చూసిన కోనేరు వచ్చి అటు వెళ్ళాలి బయటికి. అది బయటికి వెళ్ళిన తర్వాత అటు నుంచి చూపిస్తాను. బట్ ఇవన్నీ లోపల ఉండేది ఇదంతా. సో రిటర్న్ అయితే మనం చెప్పులు బయట వెళ్దాం, అక్కడికైతే వెళ్తున్నా. సో ఇదంతా దర్గా ఏరియా అనేది. అంతా చాలా పెద్దది, చాలా మంది వస్తారు ఇక్కడ, చాలా ఫేమస్. నైట్ టైం స్టే అంటే ఒక 3 nights అలా పడుకోవాలని చెప్పి కూడా వస్తారు చాలా మంది. క్యూర్ అవుతాయి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అని చెప్పి. ఈసారి మీరు ఎప్పుడన్నా ఇటు నాగూరు, పాండిచ్చేరికి వచ్చేటైతే నాగూర్ దర్గా కూడా ఒకసారి చూసుకునేటండి. బెస్ట్ ప్లేస్ ఇది. సో ఇది నాగూర్ షరీఫ్ లోపల దర్గా ఎలా ఉందో చూసారు కదా. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బ్యాక్ టు మదనపల్లి స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈవినింగ్ కల్లా మదనపల్లి చేరుకోవాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. దారిలో ఎక్కడైనా లంచ్ చేసుకొని అలాగే స్టార్ట్ అయిపోతాం. ఉంటాం మరి. సైనింగ్ ఆఫ్ మీ సుప్రీం సైడ్. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 1:24 అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని దళిద్రాలు మా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు బండిని ఓవర్టేక్ చేయబోయి చిన్న గుంత ఉండింది, దాన్ని తొక్కిచ్చేసాడు మా వాడు. పంచర్ అయిపోయింది, టైర్ ఫ్లాట్ అయిపోయింది. 1:30కి మా పాట చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, మన సయ్యద్, మన సుప్రీం సయ్యద్ కష్టపడుతున్నాడు. గౌస్ మోదీన్ ఇతడే ఎంతో సమయస్ఫూర్తితో ఆలోచించి 3 గుంతలు దింపాడు. ఇతడు సమయస్ఫూర్తిగా ఆలోచించలేదు కాబట్టి ఇవ్వలేదు బండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. టైం 1:30.
చూద్దాం. ఇంకా ఇంటికి పోయడానికి మనకి ఇంకా 2 hours ఉంది. ఏమేమి జరుగుతాయి ఇంకా చూద్దాం మనము. ఆదివారం అర్ధరాత్రి మర్రి చెట్టు కింద టైర్ ఫట్టు జాకీ మార్చుకుంటా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇది మా పరిస్థితి. నిజంగానే మర్రి చెట్టు. ఇక్కడ చూడండి, ఎవరో రీసెంట్గా చనిపోయారు ఇక్కడ. అమ్మ బాబోయ్, మంచి పొజిషన్లో మంచి టైమింగ్లో పోయింది ఇది.